హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇగో బెల్ల పువ్వు అయితే రెడీ అవుతుంది చూడండి. బెల్ల పువ్వు వండుతున్నాం. ఈరోజు మా అత్తమ్మకు మొక్కుంటా అని చెప్పినా కదా, అందు గురించి ఫ్రెండ్స్. ఇదైతే కుడక యాలక్కాయలు దంచిన అన్నట్లు రోట్లో ఇది వేస్తున్నాం. పాలు ఫస్ట్ విండినవి ఎంగిల్ చేయకుండా అట్లే ఉంచిన అన్నట్లు. ఎంగిల్ చేయని పాలు పోస్తాం. ఫస్ట్ కొన్ని పోసిన, ఎందుకంటే మా అత్తమ్మకు బెల్లపువ్వు అంటే చాలా ఇష్టం. ఆమెకు దేవుడు వస్తుండే కదా, పరమాన్నం బాగా తింటుండే. ఎక్కువ కొంచెం తిన్నా కానీ ఇక కొంచెం శాతగాని రోజులలో కొద్దిగా తినుడు పెట్టింది. అంతకుముందు దేవుడు రంగం మంచిగా తింటుండే. బెల్లపువ్వు అంటే చాలా ఇష్టం మాకు. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు మనకు ఉంటే వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ వండి పెట్టాలి. ఎందుకంటే మనకన్నా బలరీనా ఏమైనా కానీ కొంచెం సోపుతాయి అన్నట్లు. నాకు ఏం చేసి పెడతలేదు అని వాళ్ళు బాధపడతారు కావచ్చు. ఇక వాళ్ళకి మొక్కుకుంటే మాత్రం కంట్రోల్ అవుతాయి ఇట్లా పరమాన్నం వండి. పాలైతే పుల్లు వచ్చినా మాకు మెత్తగా కావాలని బెల్లం కూడా బాగానే వేసిన ఫ్రెండ్స్. బెల్లం పువ్వు అయితే రెడీ అవుతుంది. బెల్లం పువ్వు అయితే పెడుతున్నాం. ఎందుకు చేస్తామంటే మాకు ఇంట్లో అందరు బాగుండాలని మొక్కుకుంటాం ఫ్రెండ్స్. మేము ఈరోజు అయితే ఇక పరమాన్నం అండి ఇట్లా మొక్కుకుంటున్నాం చూడండి. ఇక ఇట్లా పరమాన్నం అయితే అండి ఇట్లా మా అత్తమ్మకు మొక్కుకుంటున్నా అన్నట్లు. ఇంట్లో పెద్దవాళ్ళకు మొక్కుకుంటే దొడ్డికి సీమ్ ఏరినా ఎట్లున్నా కానీ తక్కువ అవుతుందని చెప్పారు. పెద్దవాళ్ళ మాట వినాలని ఈరోజు అయితే మా అత్తమ్మకు మొక్కుకుంటున్నా. ఇట్లా పరమాన్నం అయితే కొంచెం ఎక్కువనే అండిన, కొంచెం ఎక్కువనే అండిన. ఎందుకంటే నా మన్మరాళ్ళు మేము తింటామని అండిన ఫ్రెండ్స్. మొక్కనైతే మొక్కిన మా అత్తమ్మకు ఫ్రెండ్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇక ఉదయాన్నే పని తీరలేదు, తొందరగా మొక్కుతా అనుకున్నా కానీ ఇక పని తీరినాక ఇప్పుడు చేసిన అన్నట్టు. ఆ పైన ఉన్నది మా నాన్న, మా డాడీ సబ్బిరెడ్డి బాలరెడ్డి. మా డాడీ చాలా బాధ అనిపిస్తుంది. నా కొడుకు 3 ఏళ్ళు ఉన్నప్పుడు చనిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా, బెల్లం పువ్వు ఎట్లుందో టేస్ట్ చూద్దాం. అడ్జస్ట్ ఇచ్చేసిన కానీ మాటలు మంచిగా జుట్లేదు. స్పూన్ కింద పెట్టకు, చీమలు వస్తాయి అన్నీ అంటేగా అందులో తోడుస్తారు. మంచిగా ఉందా టేస్ట్ ఎట్లుందో చూపెడతా ఫ్రెండ్స్.
బాగా తీయగలుగుతాను, నేను బాగా బెల్లం వేయలేను. అటు ఇటు తిరిగేటోళ్ళు ఎవరా అంటే మా ఆయన గట్లే తిరుగుతాడు. వీడియో చాలా తెలియదు, ఏది తెలియదు. సూపర్ ఉంది ఫ్రెండ్స్ బెల్లం బువ్వ. మాకు తినక బాగా రోజులకు చేసుకొని తింటాం చూడు. మాకు బోనాల పండుగప్పుడు డైలీ ఇదే ఉంటుంది సట్లే. అప్పుడు బోరు కొడుతుంది. ఇప్పుడు మధ్యలో ఎప్పుడైనా ఒకసారి అడుగుతాం కదా, ఇట్లా టేస్ట్ సూపర్ వస్తుంది. కొంచెం నెయ్యి కూడా పోసిన అన్నట్టు టీ పెట్టి పాలు పోసుకుంటావు కొంచెం, పాలు వద్దా? కింద పాలు తింటు. మంచి కూర్చొని తింటు. మీడ కొద్దిగా ఇచ్చేసిన నా కొడుకు తినమని, కోడని కొడుకుని. కొట్టి మనమరాలు కూడా చిన్నదాన్నే తింటుంది, పెద్ద అనుకోతే ఇంటికి వచ్చింది కిందికి తింటాను. ఓకేనా ఫ్రెండ్స్, బెల్లపువ్వు అయితే సూపర్ ఉంది. బాయ్ మరి. ఇక మా ఆయన కూడా తింటుండు. బెల్లపువ్వు అంటే బాగా ఇష్టం ఆయనకు. తల్లితీరుగాలు బెల్లపువ్వు తిన్న రాజ్యమే ఇది. దేవుళ్ళకి ఎప్పుడు మలన దేవుళ్ళ బెల్లపువ్వుకు సంబంధించింది కదా, వాళ్ళు తింటారు అన్నట్టు ఇష్టం కొద్ది. ఇక షుగర్కు బెల్లం ఏం కాదని అన్నాక పెట్టిన. నిహానమ్మ తిను, అయితే తిను. రామవ్వ మా దుడ్డే మంచిగా కావాలి, అందు గురించే మొక్కిన నేను. మా అత్త పేరు రామమ్మ అన్నట్లు అట్లా అంటున్నా నేను. ఆమెను ఆడ్ చేసుకొని మొక్కుతేనే చాలు కొంచెం దొడ్డికి బంద్ అయింది, సీమ్ ఎరిగింది. ఎంతైనా కానీ పెద్దలు చెప్పిన మాట మాత్రం కంపల్సరీ వినాలి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ మరి. అన్నం అయితే అయింది, కూరకు తయారు చేస్తున్న. పప్పు వేసుకోవాలన్నా ఏం చేయాలనని కలీమాకు. ఇదైతే నా కొడుకు తెచ్చిండు, మా పొలం కాడ పెట్టినామన్నట్టు, చెట్లు ఇంటి కాడ పెట్టింది కాక. సువాసన సూపర్ ఉంది. చల్లటి నీళ్ళ తీసుకో బాటిల్. మన్మరాలకు చల్లటి నీళ్ళ పిచ్చి, కిందికి వచ్చి చల్లటి నీళ్ళు తాగుతుంది ఎప్పుడు. పాలు జారిపోతాయమ్మా, పైన పెడతా. కడిగి వేసుకోపో లేవు. ఓకే ఫ్రెండ్స్ మరి, బాయ్ మరి అందరికీ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కొంతమందికి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం క్లిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. దయచేసి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఓకేనా, బాయ్. పెద్దలకు మనం ఇట్లా పాటిస్తే చాలా ఇల్లుకు కూడా మంచిది. వాళ్ళు చనిపోయారు కదా అని వాళ్ళని ఫోటోలు తుడవకుండా కడగకుండా వాళ్ళకు మధ్యలో ఏమైనా చేసి పెట్టకుండా ఉండద్దు. చేసి పెట్టండి, మొక్కండి. వాళ్ళు ఏం తినడానికి రారు, మీరే తింటారు. కాకపోతే వాళ్ళని మర్చిపోవద్దు అన్నట్టు, ఎప్పుడు గుర్తింపు చేయాలి పెద్దవాళ్ళని, చనిపోయిన వాళ్ళని. మా చనిపోయిన అక్కకు మొక్కిన, ఈమెకు మొక్కిన. మా మామ భూమయ్య, నేను కూడా మా మామను చూడలేను కానీ ముగ్గురిని ఆజ్ చేసుకుంటా మాత్రం. ఎవరైనా బిచ్చగాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా కానీ కంపల్సరీ వాళ్ళని ఆజ్ చేసుకుంటా పైసలు వేస్తాను నేను. అట్లా వేస్తేనే మనం ఫస్ట్ వాళ్ళని ఆజ్ చేస్తేనే మనకు అన్నం ఉంటుంది ఏదే కానీ. ఓకేనా ఫ్రెండ్స్, మర్చిపోకండి పెద్దవాళ్ళని. మనము రక్త సంబంధాన్ని మర్చిపోవద్దు. బాయ్ మరి, ఉంటున్నా.